హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకు బెల్ అనే గంటలు కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో ఏదైతే వీడియో పెడతామో అవన్నీ కూడా మీకు మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరుతుంది. తద్వారా మీరు వీడియోస్ అనేది తొందరగా చూడడానికి అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ మీ శ్రేయాభిలాషులు కానీ అందరూ కూడా వీడియోను షేర్ చేయండి. ఇటు మన ఛానల్లో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన అదేవిధంగా డైలీ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు అందుబాటులో ఉంచడానికి మన ఛానల్లో వీడియోస్ అనేది పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషనే ఎప్పటికప్పుడు మనకు ఉన్న అన్ని దినపత్రికలో వచ్చిన న్యూస్ ఆధారంగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోకి వెళ్ళిపోయినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ సంబంధించిన 2 రద్దు, అసెంబ్లీలో కీలక ప్రకటన. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఉన్నారో గవర్నమెంట్ జాబర్స్ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క రిటైర్మెంట్ వయస్సు అనేది 22 రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళైతే ఈ యొక్క రిటైర్మెంట్ వయస్సు అనేది పెంచడం తగ్గించడం చేయడం జరుగుతుంది. అయితే దీనికి బదులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది. కేంద్రం రాష్ట్రాల మధ్య ఏదైతే రిటైర్మెంట్ సంబంధించిన ఏజ్ ఉందో దాన్ని ఎందుకు అంతగానం ఉందని అందుకు తేడా అంటే డిఫరెన్స్ రాష్ట్రాలకు మధ్య అదేవిధంగా కేంద్రానికి మధ్య ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది ఎందుకు తేడా ఉంది, దీనిపై ఒక తుది జాబితాను సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని 2 రాష్ట్రాలకు అయితే కేంద్రం నుంచి అధికారాలు అయితే రావడం జరిగింది. అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క రిటైర్మెంట్ వయస్సు అనేది కొన్ని రంగాలలో అయితేనేమో 60 సంవత్సరాలకు అయితే ఉంది, మరికొన్ని రంగాల్లో 65 సంవత్సరాలకు ఉంది. దీన్ని దాదాపు చూసుకున్నట్లు దాదాపు 5 సంవత్సరాల వరకు అయితే ఈ యొక్క రిటైర్మెంట్ వయసు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వయసు అనేది కనీసం 2 అంటే దాదాపు ఒక 63 ఏళ్ళ వరకు తగ్గించాలని కూడా కేంద్రం నుంచి రాష్ట్రాలకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి బదులుగా అసెంబ్లీలో నిన్న జరిగిన సమావేశాలలో ఈ యొక్క రిటైర్మెంట్ వయసును 2 సంవత్సరాలకు తగ్గించడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. కాబట్టి దీనివలన దాదాపు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీలైన త్వరగా వీడియోని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.